గది బయటే పూజ చేసుకుంటుంది కదా. ఈ విషయంలో రాతంతా చేయకండి, వదిలేండి ఇక్కడతో. అత్తయ్యని ఇంప్రెస్ చేయడానికే కదా ఇటువంటి వేష. గదిలోకి అడుగు పెట్టే అర్హత ఉంది, పూజ చేసే అర్హత ఉంది, దీపం వెలిగించే అర్హత ఉంది. అయినా సరే అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. అద్భుతమైన జాతకంతో పుట్టిన నా కూతురికి ఇలాంటి అవమానాలు ఎదురు కావడం, అది కూడా మీ వలన రావడం చాలా చాలా బాధగా ఉంది అత్తయ్య. అమ్మా, ఓ విషయం గుర్తుంచుకో, నువ్వు అక్షయ్ని ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా నీకు వంత పాడుతూ వీళ్ళందరూ ఎన్ని మాటలన్నా చివరికి ముక్కుపుడక నా కూతురికే దక్కుతుంది. ఆ అర్హత అక్షయ్కి మాత్రమే ఉంది. అది జరగదు శ్రీకర్. జరిగి తీరుతుందమ్మా. ముక్కు పుడక మీద మీకు ఆశ చావడం లేదా శ్రీకర్? ఎంతసేపు మీకు దాని మీదే ధ్యాస? పల్లెటూరులో అదృష్టం తప్పిపోయిందని ఎక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టారు. పడదో అమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ మాయలో పడదో. ఆ రోజులు పోయాయి. అమ్మా, నువ్వు ఏమి అనుకోనంటే నాదొక సలహా. ఇంతకు ముందు నువ్వు శౌర్యకి ముక్కు పుడకనిస్తానని మాటిచ్చావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ పంచే. నీ పేరు నిలబెడతానమ్మా. నువ్వు నిలబెడతానని అన్నావంటే పడగొడతావని అర్థం. రే రివర్సు, నువ్వు నోరు ముయిరా. ఇట్స్ ట్రూ అత్తా. నిహారిక కంటే ముదురు ఈ శౌర్య.